సంవత్సరం మన ఎన్డీపీఎస్ కేసెస్ పైన రెగ్యులర్ గా ఫోకస్ పెట్టాము, అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాము, తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేశాము. సో ఈ సంవత్సరం టోటల్ 7 కేసెస్ రిజిస్టర్ అయింది ఎన్డీపీఎస్. దీంట్లో 12% అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రైమ్స్ ఈ సంవత్సరం 95 కేసెస్ బుక్ అయింది. లాస్ట్ సంవత్సరం 71, ఈ సంవత్సరం 95, 24 కేసెస్ జరిగింది. దీంట్లో డిటెక్షన్ కూడా అయింది, 5 కేసెస్ డిటెక్షన్ అయింది. అండ్ ఇది రీఫండ్, అది పాత సంవత్సరం వరకు ఒకటి కూడా క్యాండిడేట్ రీఫండ్ కాలేదు. సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 35 కేసెస్ రీఫండ్ చేయడం జరిగింది. విక్టిమ్ లో 10,08,000 రూపీస్ ఇప్పుడు రీఫండ్ అయింది అది. అండ్ సైబర్ క్రైమ్ గురించి ఈ సంవత్సరం 1081 అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాము. నెక్స్ట్ మనకి ఎన్ఫోర్స్మెంట్ వర్క్. ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో ఈ సంవత్సరం రెగ్యులర్ గా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, తర్వాత శాండ్ కేసెస్ కానీ, పీడిఎస్ కేసెస్ కానీ, అదర్ ఎన్ఫోర్స్మెంట్ లో చాలా ఫోకస్ పెట్టి ఈ సంవత్సరం ఈ చలన్ కేసెస్ 82,957 బుక్ చేశాము. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 3,294 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్ చేశాము. ఈ సంవత్సరం 34% లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు కూడా పంపించేయడం జరిగింది. లాస్ట్ సంవత్సరం ఓన్లీ 4% లో జైలు అయింది. సో ఈ సంవత్సరం 34% లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ లో కూడా జైలు అయింది. సో ఈ ట్రాఫిక్ గురించి కూడా రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది, అది సెపరేట్ గా కమ్యూనిటీ పోలీసింగ్ లో మాట్లాడతాం. తర్వాత నెక్స్ట్ షీటింగ్స్. మన షీటింగ్స్ లో ఈ సంవత్సరం 166 పిటిషన్ రిసీవ్ అయింది. అది లాస్ట్ ఇయర్ 103, ఈ సంవత్సరం 63 ఇంకా పిటిషన్ రిసీవ్ జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా 59 బుక్ అయింది షీటింగ్స్. సో మన ఓవరాల్ ఉమెన్ కేసెస్ లో అవేర్నెస్ అయింది, రిపోర్టింగ్ కూడా ఫ్రీగా అయింది. తర్వాత కూడా ఈ సంవత్సరం క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది, ఎందుకంటే ఈ షీటింగ్స్ తర్వాత అదర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈపీటీ కేసెస్ చాలా చేశాము దీని, కాబట్టి అది ఓవరాల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తక్కువ అయింది. సో ఈ షీటింగ్స్ మన రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ అది చాలా అవేర్నెస్ కూడా వచ్చింది, అది పిల్లలు కూడా ఈ షీటింగ్స్ గురించి చాలా అవగాహన ఉంది. రెగ్యులర్ గా మన పిటిషన్స్ అండ్ కాల్ కూడా వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ స్మైల్. ఈ సంవత్సరం మన చిల్డ్రన్ గురించి ఆపరేషన్ స్మైల్ లో ఆల్మోస్ట్ 39 చిల్డ్రన్స్ రికవర్ అయింది. అది ప్రాపర్ గా రికవర్ చేసి అది మన సర్వీస్ సెంటర్ కానీ, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి అది రీహాబిలిటేషన్ కూడా జరిగింది. తర్వాత సిఐఆర్ పోర్టల్, అది అందరికీ తెలుసు, మన మొబైల్ ఫోన్ స్టోలన్ అయితే లాస్ అయితే తర్వాత ఈ సంవత్సరం స్పెషల్ ఫోకస్ పెట్టి రెగ్యులర్ గా అది ఒక స్పెషల్ డెడికేటెడ్ టీమ్ పెట్టి ఇప్పుడు వరకు 918 మొబైల్ ఫోన్ కూడా రికవర్ అయింది. ఈ రోజు కూడా మార్నింగ్ వరకు ఆల్మోస్ట్ 70 మొబైల్స్ రికవర్ అయింది. సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 1000 మొబైల్ మన నాగపూర్ డిస్ట్రిక్ట్ లాస్ట్ మొబైల్ రికవర్ చేశాం. తర్వాత మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, క్రైమ్ రిలేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఈ డయల్ 100 కూడా రెగ్యులర్ గా అటెండ్ చేస్తున్నారు. మన బ్లూ కోడ్ వెహికల్స్, తర్వాత పెట్రోల్ కార్ వెహికల్స్. మన డిస్ట్రిక్ట్ యావరేజ్ టైం కూడా 5 to 6 minutes ఉంది. అది కొంచెం రూరల్ ఏరియా కొంచెం టైం పడుతుంది, బట్ అది మాక్సిమం మన 5-6 minutes లో రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది తర్వాత ఈ క్రైమ్ రిలేటెడ్ రెగ్యులర్ గా మన పోలీస్ ప్రజావాణి కూడా కండక్ట్ చేస్తున్నాము. మన ఎస్పీ ఆఫీస్ లో, డిఎస్పీ ఆఫీస్, సిఐ ఆల్ పోలీస్ స్టేషన్ కూడా రెగ్యులర్ గా నడుస్తుంది. నేను కూడా రెగ్యులర్ గా మన ఎస్పీ ఆఫీస్ లో పిటిషన్ అటెండ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఆన్ మండే, బట్ అది రెగ్యులర్ డే లో కూడా అటెండ్ చేస్తున్నాము. సో ఈ ప్రజావాణి పిటిషన్స్ కూడా చాలా పెరిగింది, అండ్ దీంట్లో అది పబ్లిక్ లో బాధితుల న్యాయం కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ క్రైమ్ రిలేటెడ్ మన క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ గురించి ఒకటి భరోసా సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. ఇక్కడ మన 2025 సంవత్సరం ఉంది. సో ఈ సంవత్సరం కూడా మేము కొన్ని టార్గెట్ పెట్టాము. ఈ మన డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి ఈ నెక్స్ట్ సంవత్సరం కూడా ఫస్ట్ క్రైమ్ రేట్ తగ్గాలి, సెకండ్ మోస్ట్ ఫోకస్ ఆన్ రోడ్ యాక్సిడెంట్. మన నెక్స్ట్ సంవత్సరం 25% యాక్సిడెంట్ కేసెస్ తగ్గాలి, అది మన టార్గెట్ ఉంది. అది సో అందరూ ఆఫీసర్ దీని గురించి నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా ట్రై చేస్తారు. తర్వాత ఈ డ్రగ్స్ కానీ, సైబర్ కేసెస్ కానీ అవేర్నెస్ పెరగడం, అది కూడా ఒకటి ఉద్దేశం ఉంది. అండ్ ఈ ఓవరాల్ మన ఈ నాగపూర్ డిస్ట్రిక్ట్ పీస్ఫుల్ గా ఉండాలి నెక్స్ట్ సంవత్సరం కూడా.
దీనికోసం మన అందరూ పోలీస్ సిబ్బంది 100% 24/7 ఇంటూ 365 డేస్ పని చేస్తాము. సో ఓవరాల్ మన పబ్లిక్ లో న్యాయం జరగాలి, పబ్లిక్ లో ఇక్కడ పోలీస్ ప్రాపర్ గా రెస్పాన్స్ ఇవ్వాలి. అన్ని మొత్తం వల్ల ఏదైనా ఇష్యూ ఉంది ఇక్కడ రెగ్యులర్ గా మన ప్రజావాణి గురించి పోలీస్ స్టేషన్ కూడా అడ్రస్ చేయడం, అదే మన ఉద్దేశం ఉంది. సో ఓవరాల్ మన నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ లో ఇన్సిడెంట్ ఫ్రీ అండ్ పీస్ఫుల్ గా ఈ 2025 సంవత్సరం కండక్ట్ చేయడానికి మన పోలీస్ సైడ్ నుంచి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మన నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ పోలీసులు మరియు తెలంగాణ పోలీసులు మంచి పేరు రావాలి, అదే ఉద్దేశం, అదే కాదు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.